అండి, ఇది టైట్. ఇది టైట్ సార్. ఇప్పుడు ఎప్పుడైనా మనం బ్యాగ్ క్లీన్ చేసుకునేటప్పుడు ఈ యూనియన్స్ ఉన్నాయి కదండి, జస్ట్ అటు ఉంటుంది, జస్ట్ ఎయిర్తో కొద్దిగా ఆర్డర్ ఉంటుంది. ఇది ఒకసారి ఓపెన్ చేసుకున్నట్టు ఎయిర్ పాస్ అయిపోతుంది, ఎయిర్ ఫ్రీ అయిపోతుంది. అప్పుడు మనకి బ్యాగ్ ఓపెన్ అవుతుంది అన్నమాట, లేదంటే ఫుల్ టైట్ ఉంటుంది ఎయిర్లో. ఇది ఒకసారి ఓపెన్ చేసుకుంటే ఎయిర్ ఫ్రీ అయిపోతుంది. ఇది బైపాస్ వాల్ సార్, ఇది ఎప్పుడు క్లోజ్లో ఉండాలి, ఇది ఓపెన్లో ఉంటుంది. ఎప్పుడైనా మనం క్లీన్ చేసుకుంటున్నాం అనుకోండి, ఇది కట్టేస్తాం, ఇది ఓపెన్ చేసుకుంటాం. క్లీన్ చేసేటప్పుడు అది ఓపెన్ చేసి ఇది వేసుకుంటాం అన్నమాట. ఇందులో బ్యాగ్ చూసారు కదా, తిన్నా బ్యాగ్ ఒకసారి ఇది ఇప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పట్టుకొని ఇప్పాలి, ఎందుకంటే లోడ్ ఉంటుంది, వాటర్ ఉంటుంది కదా సార్. అవునవును, అది కొంచెం జాగ్రత్త పట్టుకొని మనం తీసుకోవాలి. మీకు లాస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు ఎలా ఉంది సార్? మడ్డ పడిందా లైట్గా? ఈ బ్యాగ్ లైట్గా ఈ ట్యాప్ సరిపోద్ది, అసలు మన మోటార్ ట్యాప్ అవసరం లేదు. అవతల ట్యాప్ కూడా ఎందుకంటే ఓవర్ ట్యాప్ పైన ఉంది కాబట్టి ఇందులో డస్ట్ అంతా మనం మొత్తం కరెక్ట్ చేసి అవసరం అయితే చిన్న షాంపూ తోనే దీన్ని వాష్ చేసుకోవచ్చు. వేసుకొని యాస్టీజ్ దీంట్లో పెట్టేసి 4-5 సార్లు మీకు ఎప్పుడైనా 4-5 సార్లు బిగించేటప్పుడు ఇక్కడ ఏమైనా చిన్న వాటర్ ఇక్కడ ఏమైనా డ్రాప్ లీక్ అవుతుంది అనుకోండి, టెప్లాన్ టైప్ ఉంటుంది కదా సార్, దీని చుట్టూ అప్లై చేసేసి టైట్ చేసుకోండి. అదే చేసాము, పోయింది బాగా ఇది పోయింది బ్యాండ్ పోతే ఇక్కడ అతను చెప్తే తెచ్చిచ్చాడు. టెప్లాన్ చూస్తాం ప్లంబర్. ఈ మినిమం మెయింటెనెన్స్ సండే 1 అవర్లో అయిపోతుంది సార్. ఒక అంటే వేరే ఉద్దేశం కాదు సార్, ఒకసారి మనం చేయడానికి కొద్దిగా ఇబ్బంది ఉన్నా మీకు రెగ్యులర్ ప్లంబర్స్ ఉంటారు కదా, ఆయన ఒకసారి రమ్మన్నా ఈజీ అండి. ఈవినింగ్ ఓపెన్ చేస్తారు, బ్యాగ్ క్లీన్ చేసి అదే ఒకసారి చూస్తే ఆటోమేటిక్ మనకి తెలిసిపోతుంది. నేనే చేశాను, 2-3 సార్లు తీసేస్తాను. తీసుకొస్తుంది సార్, మాదే తీసుకొస్తుంది లైట్ బుసుగు వస్తుంది, నాకు వస్తుంది. ట్యాంక్ పెరుగుతుంటే బుసుగు ఉంటుంది అడుగున.